ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను బిల్డర్, ఇల్లు కట్టి అమ్మడం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే టీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా లేరు. మామూలుగా ప్రైవేటు వ్యక్తులు కానీ ఎవరికైనా ఇబ్బందులే ఉన్నాయి. ఈ విధంగా అంటే ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు కొంచెం తేడా ఉంది. ఇక ఈయనేమో కులగొడుతుండే, అన్ని ఇల్లులు కులగొట్టడం కానీ ఏది ఇవ్వకపోవడం, అనవసరమైన ఈ ఉచిత బస్సు ఫ్రీగా ఎవరికి అవసరం లేదు. అది అనవసర దుర్వినియోగం, ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అదొకటి నా ఆలోచన కాదు, ఇది ప్రజలది కూడా. ఉచిత కరెంటు కూడా మనకు అవసరం లేదు, అది కూడా దుర్వినియోగం. ఎవరికి ఇవాళ కరెంటు బిల్లు కట్టుకోలేని ప్రజలు ఎవరూ లేరు. తర్వాత ఆర్టీసీ బస్సులో టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేనంత హీన పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరు. అది అవసరం లేదు, అది ఇమీడియట్గా తీసేయాలి. ప్రజా సొమ్ము చాలా దుర్వినియోగం అవుతుంది. అనవసరమైన గెలవడం కోసం ఇవన్నీ పెట్టి ఉచిత పథకాలను పెట్టి గెలిచి ప్రజల్ని ఇక రోజు లోపలికి తీస్తుండు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా డిఏలు ఇయ్యలేను అనేది చెప్తుండు, కానీ నిన్నమన్నా ఇయ్యలేను అంటుండు. ఇప్పుడు 5 నెలల దాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏలు ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. అదొకటి. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రజలు ఏం దురదృష్టం చేసుకోరు, ఆంధ్ర ప్రజలు ఏమంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఏమో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండరు, చాలా బాగా చేస్తుండ్రు ఆంధ్రాలో. అనుకుంటే ఎమ్మటే రోడ్లు ఏదంటే అది, అక్కడ పరిపాలన ఎంత బాగుంది. ఇప్పుడు ప్రజలు కూడా, మన తెలంగాణ ప్రజలు కూడా అదే పరిపాలన, అలాంటి పరిపాలన రావాలని కోరుకుంటారు. అంతే. ఇక అలాంటి పరిపాలన, అలాంటి నాయకుడు మనకు కావాలి, మన తెలంగాణ ప్రజలకు అనేది మా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, కేసీఆర్ గారు మంచిగానే చేశారు, అంతా మంచిగానే చేసిన ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సతీష్ అండి. ఏం చేస్తుంటారు సార్? కొబ్బరి పనుల షాప్ అన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అంతగా బాగలేదు సార్. ముందు కేసీఆర్ గారిది బాగుంది. ఇప్పుడు ఉన్న మహిళా సంఘాలకు అది అమౌంట్ ఇస్తా అని, శ్రీనిధి అనే అమౌంట్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. ఇంకా మన ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తే మన ఊర్లలో పొలాలు కూడా పరిస్థితి విషమంగా ఉంది. అది ఇక్కడ జరుగుతున్న విషయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో కరెంటు వస్తుంది కానీ వాటర్ లేని వ్యవసాయ భూములు అంతా బీడుగా మారిపోయినాయి. అక్కడ కట్టంగూర చుట్టుపక్కల పరడ, కలమెర చాలా ఊర్లలో ఇట్లా పొలాలు ఎండిపోతున్నాయి. అక్కడ పట్టించుకునే నాదుడే లేదు. రేవంత్ రెడ్డి సిటీలో ఉంటే ఏముంటుందంటే ఊర్లలో కూడా కరెంటు ఉన్నా కూడా వాటర్ సోర్సెస్ కలిగేటట్టు చేయాలి. ఒకప్పుడు చెరువులు ఎంతో నిండుగా ఉండేది, ఇప్పుడు చెరువులు నిండుగా లేదు, అంతా అడుగుగా మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి అదే అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాటర్ బాగానే ఉంది, కరెంటు బాగానే ఉంది. ప్రస్తుతానికి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. లేడీస్కు ఉచిత బస్ అనేసి అది ఎవరు అడగలేదు. అయినా ఉచిత బస్ అనేది చేసి ఉచితంగా ఇచ్చినా సరిపోలేదు. అబ్బాయిల పరిస్థితి కూడా అర్థం చేసుకోవట్లేదు కదా గవర్నమెంట్. దాంతోపాటు ఉచిత బస్ అనేది అందరికీ అందుబాటులో లేదు, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు జేకబ్. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఇప్పుడు ఆయన కొద్ది టైం అయింది కదా, 1.5 year అయింది. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వలన శాలరీస్ మాత్రం టైం ఇస్తుండు. ఇక మిగతా విషయం చదువుతుండు. రైతు బజార్ని, రైతు అవన్నీ కొంచెం ఎలిజిబుల్ లేని వాళ్ళకి ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్ ఇచ్చిండు. కాబట్టి ఈయనకు ఇబ్బంది అవుతుంది. ఎలిజిబుల్ అంటే బిలో 5 acres వచ్చిన వాళ్ళకైతే మంచిగా ఉండు. భూములు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాయి పైసలు, జీతాలు టైం మీద ఇయర్ అయింది. అది ఒకటి, అది చదువుతుండేనా. మీకు ఇంకో 4 పోతే తెలుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో మంచిగానే ఉంది, అడ్మినిస్ట్రేషన్ మంచిగానే ఉంది, కానీ ఆయన అందుబాటులో లేడు ఎవరికి. గతంలో ఎంప్లాయీస్కి లేరు. పెన్షన్ అంటే ఎవడైనా ఇచ్చేది పెన్షన్, 2000 పెన్షన్ అందరికి ఇచ్చిండు. కానీ అదొక్కటే, అది ఏదో సరిపోదు కదా. రేవంత్ రెడ్డి అయితే మంచిగానే చేస్తుండు, ఆ విషయంలో డౌట్ లేదు. అక్కడ ఫైనాన్స్ లేదు కదా, లేకుండా చేసిపోయింది ఆయన. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? షాప్ వ్యాపారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలన కాకుండా, కేసీఆర్ పాలన కాకుండా కూడా ఉచిత పథకాలు అనేది ఇవ్వడం అనేది వృధా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఉచిత పథకాలు అనేది దాన్ని తీసేసి అభివృద్ధిపై కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో
ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి అంటారు? పథకాలనే వద్దు సార్, అసలు అది వద్దనే అభిప్రాయం. ఇప్పటి వరకు అయితే బియ్యం అయితే వస్తున్నాయి, ఉచిత పథకాలలో ఉచిత బస్సు ఒకటి, ఆ రెండు నాకు తెలిసినంత వరకు ఆ రెండే వస్తున్నాయి. ఇప్పుడు మిగతా వాటి గురించి నాకు అంత అవగాహన అయితే లేదు. కరెంటు వస్తుంది, ఇంకోటి గ్యాస్ అనేది అందరికి రాలేదనుకుంటున్నాను నేను. వేరే పథకాలంటే ఇక మనకు ఈ రైతు వాళ్ళకు వచ్చేదాకా అంత అవగాహన లేదు, నాకు తెలియదు నాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు జర వాటర్ సోర్స్ మంచిగా ఉండేది అప్పుడు. అంటే రైతులకు ఇప్పుడు పేపర్లో వార్తల్లో చూస్తుంటే రైతులు అక్కడక్కడ ధర్నాలు వాటి గురించి, కరెంటు గురించి కానీ వాటర్ గురించి కానీ ధర్నాలు చేస్తున్నట్టు పేపర్లో చూస్తున్నాము. మరి ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ అదైతే వస్తుంది, వార్తలు అయితే చూస్తున్నాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రమేష్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను మెడికల్ రిపేర్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మాకు వచ్చేసి రుణమాఫీ అయింది, ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది, ఫ్రీ బస్ ఇచ్చారు ఆడవాళ్ళకి. మాకు వచ్చేసి ఒక ₹1,00,000 వరకు రుణమాఫీ అయింది. కేసీఆర్ టైంలో వచ్చేసి 10 సంవత్సరాల పాలనలో మనకు రుణమాఫీ అనేది జరగలేదు. 1.5 yearలో రుణమాఫీ చేశారు. అంటే కొంతమంది కాకపోవచ్చు, ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి మేబీ సమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాలేదు. అది మంచిగా చేసి ఇంకా ఫ్రీ కరెంట్ బిల్ వస్తున్నది, పాలన మంచిగా ఉందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆ టైంలో వచ్చేసి ఫండ్స్ బాగున్నాయి, ఫండ్స్ మొత్తం యూటిలైజ్ చేశారు. రైతు బంధు పేరు మీద ఏమంటారు బీడు భూములకు కానీ ఏమంటారు వ్యవసాయ భూమి చేయలేని భూములకు కానీ అన్నిటికి వాళ్ళు పైసలు ఇచ్చారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఎవరికైతే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అట్లా ఫండ్స్ అన్ని మిస్యూజ్ అయిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఫండ్స్ ఏం లేవు. ఇప్పుడు ఏమంటారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా అంత ఇబ్బందిగానే ఉంది. అవుతుంది, కాకపోతే టైం తీసుకుంటారు. కాకపోతే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? క్రాకర్స్ బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది, ఎందుకంటే 200 యూనిట్లు కరెంటు, ఉచిత కరెంటు బాగుంది, బస్ సౌకర్యం బాగుంది, మంచిగా ఉంది. బస్ సౌకర్యం బాగానే ఉంది, ఎందుకంటే 13 నెలలు అయింది ఆయన వచ్చి, ఇంకా చాలా టైం ఉంది ఆయన చేసేది, మంచి పని చేస్తాడు. ఇప్పటివరకు అయితే బాగుంది, ఇంకా ముందు కూడా బాగుంటుంది అంటారు. ముందు ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఏముంది, అన్ని ప్రాజెక్టులకు ఆ పథకాలు ఈ పథకాలు పేదలకు అప్పులు తెచ్చారు, మొత్తం అప్పులు రాష్ట్రం అయింది. ఇప్పుడు అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులు తీర్చేందుకే ఈయన సరిపోతుంది టైం. ఈ కొన్ని రోజులు అయితే బాగుంటుంది, ఎందుకంటే వనరులు అమౌంట్స్ వచ్చే మన ఆర్థిక వనరులు ఎక్కువ వచ్చేటి లేవు కదా, లేదు కాబట్టి జర లో బడ్జెట్లో ఉంటుంది. ఎందుకంటే అప్పులు చేసింది కాబట్టి మళ్ళీ ఇది ఇంకా అప్పులు తెస్తేనే ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంది. గత పాలకులు చేసింది కాబట్టి ఎవరు నేను కూర్చున్నా నువ్వు కూర్చున్నా ఎవరు కూర్చున్నా అంతే అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు ప్రశాంత్. మీ పేరు సార్? ప్రశాంత్. ఏం చేస్తుంటారు సార్? నేను సూపర్వైజర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? జనరల్ ఇప్పుడైతే మాత్రం చెప్పిన దానికి ఏంటంటే మామూలుగా ఏంటంటే అప్పులు ఉన్నాయి కాబట్టి చేసేంత ఓకే లేదు. మామూలుగా 6 గ్యారెంటీ ఇచ్చిన వాస్తవమే, అది కొంతవరకు బెటరే ఉంది. కేసీఆర్ చేసిన దానికి దీనికన్నా కొంచెం బెటరే ఉంది. మామూలుగా ఏంటంటే ఇప్పుడు చేసుకున్న దానికి 6 గ్యారెంటీలు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు సతీష్. ఏం చేస్తుంటారు? కరెంట్ పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి మనకు ఉచితాలు ఇస్తానని చెప్పి చాలా అనౌన్స్ చేశాడు. అవి ఏవి సాధ్యమంత వరకు ఏవి కూడా ఇవ్వలేదని చెప్పుకోవాలి. దానికి కారణం కూడా ఉంది, కేసీఆర్ చేసిన అప్పులు, దానివల్ల రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోతుండు. 6 గ్యారెంటీలు చెప్తున్నా కదా, ఏవి అమలు చేయాలి, సాధ్యమంతా ఏవి ఇవ్వలేదని లెక్క. కనీసం రైతు బంధు కూడా ఇవ్వలేకపోతుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఇచ్చిండు, పాలన చేసేటప్పుడు రైతు బంధు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు, కానీ వాటికి ఒక లిమిట్ అనేది పెట్టకుండా ఉన్న ఖజానం ఖాళీ చేసిండు. అది ఒక దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. దానివల్ల ఇప్పుడు ఏం లేకుండా పోతుంది, బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది, అది కారణం. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను పాటల సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఆయన ఎన్నో వాగ్దానాలు చేసిన కానీ ఇవ్వలేకపోతుండు. కనీసంగా పెంచింది కానీ వగైరా అన్ని ఒప్పుకుంటూ మాటలు అన్నట్టు కానీ ఏది ఇవ్వలేకపోతుండు. ఏమంతా మంచిగా కొడతలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉంది అంత ఊడ్చుకొని పోయింది, ఊడ్చుకోగా ఏముంది, ఈయన వచ్చి చేద్దామంటే ఈయనకి ఏమి లేదు. థ్యాంక్ యూ సార్.